బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్లో ట్రంప్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారా? ఒకవైపు రాయబారం, మరోవైపు దండయాత్ర. 2000 మంది పారాట్రూపర్స్ను ఇటు మధ్య ప్రాచుర్యానికి ప్రస్తుతానికి ట్రంప్ పంపించాడు. 2 రోజుల్లో ఇటు ఇరాన్ సముద్ర జలాల్లోకి యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ చేరుకోబోతున్నాయి. ఇటు ఎక్స్ట్రా మరైన్స్ అలాగే హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా ఇటు యుఎస్ఎస్ బాక్సర్, మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. యుఎస్ఎస్ బాక్సర్ అనే ఒక నావీ షిప్, దాంట్లో దాదాపు 2000కు పైగా మెరైన్స్ని అక్కడికి డిప్లాయ్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు అత్యవసరంగా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇటు డెల్టా ఫోర్సెస్ అలాగే నావీ సీల్ టీమ్ 6 స్పెషల్ టాప్ కమాండోస్ అని చెప్పొచ్చు. మొదటగా ఎక్కడన్నా యుద్ధం మొదలవుతే ఆ యుద్ధంలో మొదటగా ఈ మెరైన్సే అక్కడ ఆ ల్యాండ్ పైన, ఆ భూమిపైన అడుగుపెట్టేది మొదటగా ఈ మెరైన్స్. సో ఇటు యుద్ధంలో ఇరాన్కి సంబంధించిన కార్గ్ ఐలాండ్ ఏమన్నా టార్గెట్ చేయబోతున్నారా? లేకపోతే ఇరాన్ మీదకే దండయాత్రకి ఈ 2000 మంది మెరైన్స్ని ట్రంప్ పంపించబోతున్నాడా? సాధారణంగా ఇలాంటి టీమ్స్ ఎక్కడికైనా వెళ్తున్నాయి అని అంటే అక్కడ బై ఫుట్ కూడా వార్కి వెళ్ళబోతున్నారు. అంటే ఇటు ఎయిర్ ఫోర్సో నేవీయో కాకుండా ఆర్మీ దిగుతుంది. మెరైన్స్ అంటే ఆర్మీ. ఇటు ల్యాండ్ ద్వారా బై ఫుట్ వెళ్ళి ఇటు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తారా? కార్గ్ ఐలాండ్ ఇటు ఇరాన్కి సంబంధించిన కార్గ్ ఐలాండ్ 90% ఇరాన్ ఆయిల్ అంతా ఈ కార్గ్ ఐలాండ్ నుంచే వెళ్తుంది. మరి ఆ కార్గ్ ఐలాండ్ ఏమైనా క్యాప్చర్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాడా? మొత్తానికైతే ఇటు ఆయుధాలు, సరుకులు అలాగే రవాణా వీటన్నిటిని కూడా డజన్ల కొద్ది ప్రస్తుతానికి ఇటు ట్రాన్స్పోర్ట్ విమానాలన్నింటినీ కూడా మోహరించారు. ఇటు ట్రంప్ ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్టు రెడీగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఈ టీమ్స్ అన్నీ కూడా డిప్లాయ్ అవ్వడానికి జస్ట్ 18 గంటలు మాత్రమే పడుతుంది. 18 అవర్స్లో ఎగ్జాక్ట్గా ల్యాండ్ మీదకి వెళ్ళిపోయి వీళ్ళు అటాక్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన జెట్స్ కానీ, దీంట్లో అటాక్ చేసే కొన్ని స్మాల్ జెట్ ఫైటర్స్ కూడా ఉంటాయి, కొన్ని స్మాల్ ప్లేన్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా ఒక బెటాలియన్ లాగా. ఈ బెటాలియన్ని ప్రస్తుతానికి ట్రంప్ మొబిలైజ్ చేసి ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వైపు పంపించాడు. ఎందుకు సడన్గా ఇలాంటి? ఒక పక్కన పీస్ టాక్స్ కావాలంటున్నాడు, ఒక 1 మంత్ కూలింగ్ పీరియడ్ కావాలి, సీజ్ ఫైర్ కావాలి అంటున్నాడు. సో ట్రంప్ని ఇరాన్ కూడా ఏమాత్రం ట్రస్ట్ చేయట్లేదు ఈ విషయంలో. ఇటు ఇరాన్ విధ్వంసాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకునే ఫోర్స్ని అక్కడికి ఎందుకు పంపించాడు? మరి 18 గంటల లోపల ఇటు 3000 మందితో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగిన ఆర్మీ బ్రిగేడ్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక బ్రిగేడ్ని ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాడు. మరోపక్కన ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న మేజర్ జనరల్ బ్రాండన్ టెడ్గమియర్. ఈ టెడ్గమియర్ సాధారణంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా తన బ్రిగేడ్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలాంటి పారాట్రూపర్లతో ఇటు ప్రస్తుతానికి ఇరాన్ని రౌండప్ ఎందుకు చేస్తుంది అమెరికా? వార్లో నెక్స్ట్ లెవెల్ చూపిస్తామంటున్నాడు ట్రంప్ ఒక పక్కన, ఇంకో పక్కన లేదు సీజ్ ఫైర్ కావాలి ఒక 1 నెల రోజులు అంటూ ద్వంద్వ వైఖరి అని చెప్పచ్చు. ఇటు స్పెషల్ ఫోర్సెస్ దిగితే ఇంకా యుద్ధ విధ్వంసం ఊహకు అందదంటున్నారు ఇటు డిఫెన్స్కి సంబంధించిన అనలిస్టులు, నిపుణులు. ట్రంప్ భారీ ప్లాన్ చేశారంటున్నారు ఇటు అమెరికాకు సంబంధించిన మాజీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మైకెల్ ప్యాట్రిక్. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. చాలా క్లియర్గా ట్రంప్ ఒక భారీ విధ్వంసానికి ప్లాన్ చేశాడు. పెద్దగా ఏదో ప్లాన్ చేస్తేనే ఇలాంటి టీమ్స్ని డిప్లాయ్ చేస్తారు సాధారణంగా అంటూ ఇటు అమెరికా మాజీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మైకెల్ ప్యాట్రిక్ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇటు యుద్ధ భూమిలో అలజడి రేపే మెరైన్ ఫోర్స్ 2001లో ఇటు ఆఫ్ఘనిస్తాన్లో, అలాగే 2003లో ఇటు ఇరాక్ పైన కూడా మొదటగా ఈ మెరైన్స్కి టీమ్స్నే లాంచ్ చేయడం జరిగింది. మరి అలాంటి టీమ్స్ని ఇటు ఆర్మీకి సంబంధించిన డెల్టా ఫోర్స్, అలాగే నేవీకి సంబంధించిన సీల్ టీమ్, ఈ మెరైన్స్ 2000 మంది, ఆర్మీకి సంబంధించిన డెల్టా ఫోర్సు ప్లస్ నేవీ సీల్ టీమ్ 6 వీళ్ళందరూ కలిపి మొత్తంగా 3000 మంది. ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. ఇలాంటి ఫోర్సెస్ని ప్రస్తుతానికి డిప్లాయ్ ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? ఇటు మైకెల్ ప్యాట్రిక్ అయితే చాలా క్లియర్గా, టు మీ ఇట్ ఇండికేట్స్ దాట్ సంబడీ ఈస్ ప్లానింగ్ టు డూ సంథింగ్ విత్ దీస్ యూనిట్స్ అండ్ దే నీడ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఆ 2 టీమ్స్ని ఎందుకు, ఆ 2 యూనిట్స్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ 2 యూనిట్స్తోని ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. టు మీ ఇట్ ఇండికేట్స్ దట్ సంబడీ ఈస్ ప్లానింగ్ టు డూ
సంబడీ ఈస్ ప్లానింగ్ టు డూ సంథింగ్ అంటున్నారు. సో మొత్తం మీద మెరైన్స్ అనేవి ఒక ఆర్డినరీ ట్రూప్స్ కావు. సాధారణంగా ఇవి గ్రౌండ్ లెవెల్లో ఇటు గ్రౌండ్ ఇన్వేషన్ అంటే భూమి మీద వెళ్ళి గ్రౌండ్ మీదకి వెళ్ళి ఇన్వేషన్ చేసే టీమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీమ్స్లో ఈ మెరైన్స్లో మనం చూస్తే కనుక గ్రౌండ్ మీద కాంబాట్ చేయడానికి ఇటు బై ఫుట్ వెళ్ళే సోల్జర్స్ ఉంటారు, దాంతోపాటు ఆర్మ్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి. అంటే కార్స్, ఇట్లా జీప్స్ లాంటి, ఇటు అమెరికాకు సంబంధించిన హమ్వీస్ అనొచ్చు, ఇటు హమ్మర్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే అలాగే ఇటు ఆర్టిలరీతో పాటు ఇటు హెలికాప్టర్స్, అలాగే అటాక్ చేసే కొన్ని జెట్స్, అలాగే లాజిస్టిక్స్కి సంబంధించి కాంబాట్ ఎలిమెంట్, అలాగే ఒక కమాండ్ టీమ్, ఇవన్నీ కూడా గతంలో మనం చూస్తే 2001లో ఇటు విజువల్స్లో చూస్తున్నాం ఇలాంటి టీమ్సే. 2001లో ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇవే యూస్ చేశారు, హెలికాప్టర్స్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాక్లో కూడా 2003లో ఇలాంటి మెరైన్స్ని యూస్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ప్రస్తుతానికి యుఎస్ఎస్ బాక్సర్ అనే ఈ నేవీ షిప్, ఏదైతుందో ఈ నేవీ షిప్లోనే ఈ 2000 మంది ఉన్నారు. మిగతా డెల్టా ఫోర్స్ అండ్ నేవీ సీల్ టీమ్ వాళ్ళందరూ కూడా దీంతో పాటు వేరే ఎస్కాటింగ్ షిప్స్ కూడా ఉన్నాయి. ఆ షిప్స్ కూడా అక్కడికి చేరుకోబోతున్నాయి. మరి ఒక పక్కన పీస్ అంటున్నాడు ట్రంప్, మరో పక్కన ఇలాంటి పనులు చేస్తున్నాడు. గతంలో కూడా మనం చూసాం ఇలానే ఎదుటి వాళ్ళకు అర్థం కాకుండా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒకటి చేసే ప్రయత్నం ట్రంప్ గతంలో కూడా చేశాడు. ప్రపంచ దేశాలను కూడా ఇలానే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు గతంలో కూడా, మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా అలాంటి ధోరణియే ప్రస్తుతానికి ట్రంప్ ఫాలో చేస్తున్నాడా? కావాలనే ఇటు సీజ్ ఫైర్ చేద్దామని నేను కోరుతున్నాను, ఒక నెల రోజులు సీజ్ ఫైర్ కావాలంటూ ఇటు ప్రపంచ దేశాలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తూ, మరొక పక్కన ఇటు 2000 మంది మెరైన్స్, అలాగే డెల్టా ఫోర్స్ టీమ్, అలాగే యుఎస్ఎస్ నేవీ సీల్స్ టీమ్, వీటన్నిటిని ఎందుకు రెడీ చేస్తున్నాడు? ఇవన్నీ ఒక సంకేతమా? గతంలో కూడా మనం చూసాం ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యే ముందు కూడా ఇటు అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్, అలాగే మిగతా నేవీ షిప్స్ కానీ, ఇటు ఫైటర్ జెట్స్ కానీ, ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్లో ఒక్కసారిగా యాక్టివిటీ అంతా పెరిగింది. ఒక్కసారి వాటన్నిటిని మోహరించిన తర్వాతనే యుద్ధం జరిగింది. మోహరించిన తర్వాత ఫిబ్రవరి 28 కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్, ఇటు నేవీకి సంబంధించిన షిప్స్ నుంచి, ఫైటర్ జెట్స్ నుంచి, F-35 ఫైటర్ జెట్స్, వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఒక కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ని అయితే చేశారు. మరి ఇప్పుడు కూడా ఈ మెరైన్స్ని మోహరిస్తున్నారు అంటే గ్రౌండ్కి వెళ్ళి యుద్ధం చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఇటు బై ల్యాండ్ కూడా ఇటు మెరైన్స్ని పంపించి అటాక్ చేయబోతున్నాడా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.